హలో ఆల్, గుడ్ ఈవినింగ్. హౌ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఫైన్. మనం సాధారణంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటాం, కానీ పక్కన పడేస్తూ ఉంటాం. బట్ నేర్చుకుంటే మనకి ఖచ్చితంగా వస్తుంది, మనం మాట్లాడగలం కూడా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది బేసిక్ అనమాట మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. అందుకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ముందు నేర్చుకోవాలి. వెన్ వీ స్పీక్ ఆర్ రైట్ వీ యూజ్ వర్డ్స్. మనం మాట్లాడుతూ ఉన్నా రాస్తూ ఉన్నా మనం పదాలని యూజ్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా వర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ వర్డ్స్ని డిఫరెంట్ కైండ్స్గా డివైడ్ చేశారనమాట. అంటే అవి చేసే పని బట్టి వాటిని డివైడ్ చేశారు. దీస్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. The first one is noun. Noun is the naming word. It tells about names of the persons, places, animals, things or idea, etc. Examples: Ram, Sita, Srinu, Hyderabad, Vijayawada, Chai, table, etc. Noun అంటే మనం ఏదైనా పేరు పెట్టి పిలుస్తున్నాము అంటే ఇట్స్ రీజన్ ఆఫ్ నౌన్. ఓకే. ప్రొనౌన్. ప్రొనౌన్ ఇస్ ది వర్డ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే పేరుకు బదులుగా వాడేదన్నమాట ప్రొనౌన్ అంటే. టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ ఏ నౌన్ అంటే ఆ నౌన్ ఆ పేరుని అస్తమాను రిపీట్ చేయకుండా మనం ప్రొనౌన్తో దాన్ని భర్తీ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అని ఆ వర్డ్స్ మధ్యలో పెడుతూ ఉంటాం. అడ్జెక్టివ్. Adjective is the word. It describes about quality and quantity of a noun or pronoun. Example: black, white, height, weight, 6, etc. Ram is a dull boy. Here dull is qualifying the noun. అంటే యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఆ మనిషి యొక్క గుణం లేదా వస్తువు యొక్క గుణాన్ని తెలియచేస్తుంది అనమాట. వర్బ్ ఇస్ ఎ వర్డ్. ఇట్ డిస్క్రైబ్స్ ద యాక్షన్. అంటే మనం ఏ పని చేస్తున్నా అది తెలియచేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్: ఈట్, ప్లే, టాక్, సింగ్, ఎక్సెట్రా. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా అది వర్బ్లోకే వస్తుంది. యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్. ఇట్ ఈజ్ యాడింగ్ సంథింగ్ టు ద వర్బ్. అంటే వర్బ్ని ఎక్కువ చేసి చెప్పడం లేదా ఆ పని నువ్వు ఎలా చేస్తున్నావో చెప్తుంది అనమాట. షీ వాక్ స్లోలీ. నడుస్తుంది. ఎలా నడుస్తుంది? స్లోగా నడుస్తుంది. హీ రన్స్ ఫాస్ట్లీ. ఎలా నడుస్తున్నారు? ఫాస్ట్గా నడుస్తున్నారు. ఇలా అనమాట. ఆ పని చేస్తున్నావు బట్ ఎలా చేస్తున్నావో తెలియచేసేది యాడ్వర్బ్ అంటే. ప్రిపోజిషన్. A preposition is a word. It describes about noun and pronoun and shows the relation between noun and pronoun. On, in, between, during, across, among, etc. అంటే నౌన్కి ప్రొనౌన్కి మధ్య ఉంటూ వాటి మధ్య రిలేషన్ని తెలియజేస్తుంది అనమాట. ప్రిపోజిషన్ అంటే ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే దాని స్థానం ఉంటుంది. కంజంక్షన్. కంజంక్షన్ ఇస్ ద వర్డ్ దట్ కనెక్ట్స్ టూ ఆర్ మోర్ సెంటెన్సెస్. అంటే కనెక్ట్ చేస్తుంది అనమాట. ఒక రెండు పదాలని కలిపి చెప్తూ ఉంటుంది. ఐ లైక్ స్వీట్స్, ఐ లైక్ ఫ్రూట్స్. దీన్ని మనం ఐ లైక్ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ ఇస్ ద వర్డ్. ఇట్ ఎక్స్ప్రెస్ సమ్ సడన్ షాకింగ్ సర్ప్రైజెస్. ఏవైనా సడన్గా జరిగినాయనుకో, ఏంటి ఇలా జరిగింది అలా జరిగింది, ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్లో మనం తెలియజేస్తూ ఉంటాం. సర్ప్రైజెస్ కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. మై ఫ్రెండ్ సర్ప్రైజ్ మీ విత్ బ్యూటిఫుల్ గిఫ్ట్. అంటే మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చి నన్ను సర్ప్రైజ్ చేశాడు నా ఫ్రెండ్ అని ఇలా చెప్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి కీ లాంటిది అనమాట ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇఫ్ యూ లైక్, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Whether no problem.